ఆ పేరు వింటేనే ఉత్సాహంతో గంతులు వేసే మనుషులు ఎంతోమంది. అది పేరు మాత్రమే కాదు, అది ఒక బ్రాండ్ అని ప్రతి మనిషి మనసులో సుస్థిరంగా నిలిచిపోయిందంటే అతను ఎంత గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. అతను ఎవరో కారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుండి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం వరకు ఎలా ఎదిగాడు. చిన్నతనం నుండి బిడియంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక యూత్ ఐకాన్గా ఎలా మారాడు అనేది ఈరోజు ఈ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2, 1968 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో కొనిదెల వెంకట్రావు మరియు అంజనాదేవి దంపతులకైతే జన్మించారు. పవన్ కళ్యాణ్ గారికి 2 సోదరిమణులు మరియు 2 బ్రదర్స్ అయితే ఉన్నారు. ఇందులో ఒకరు తెలుగు ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారు, మరియు ఒకరు నటుడు మరియు ప్రొడ్యూసర్ అయినటువంటి నాగేంద్ర బాబు గారు. పవన్ కళ్యాణ్ గారు ఇతను అనుకుంటే లగ్జరీ లైఫ్ని అయితే అనుభవించవచ్చు, కానీ ఇవన్నీ వదిలేసి కేవలం ప్రజల కోసమే ఎలాంటి అనుభవం లేకుండా రాజకీయాలకి వచ్చాడంటే అతను ఒక కారణ జన్ముడు అనేది అయితే మనము చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి బాల్యతను మనము చూసినట్లయితే అన్నచాటు తమ్ముడిలాగైతే పెరిగాడు. చిన్నప్పటి నుండి చాలా బిడియంగా అయితే ఉండేవాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. చదువు అంటే అంతగా ఇష్టం లేని, ఆసక్తి లేని పవన్ కళ్యాణ్ గారు బాపట్లలో తన ఇంటర్ అయితే కంప్లీట్ అయితే చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుండి జీవితం పట్ల చాలా వరకు అసంతృప్తి అయితే ఉండేది. ఏదో వెలితి, ఏదో చెయ్యాలి సమాజానికి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా డిప్రెషన్లకైతే వెళ్ళి జీవితం పట్ల అసంతృప్తితో సూసైడ్ అయితే చేసుకోవాలని అయితే అనుకున్నారంట. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఏం చేయాలో అర్థం కాక తన అన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారితో నేను యాక్టింగ్ చేస్తాను అని చెప్పడంతో చిరంజీవి గారు సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ అయితే 6 నెలలు యాక్టింగ్ అయితే నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతని మొట్టమొదటి సినిమా అయినటువంటి ఈవీవి డైరెక్షన్లో వచ్చినటువంటి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 సంవత్సరంలో రిలీజ్ అయితే అయ్యింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. పవన్ కళ్యాణ్ని కూడా ప్రేక్షకులు ఒక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిలాగానే చూశారు, కానీ తనకంటూ ఒక ముద్రనైతే వేసుకోలేకపోయాడు. ఆ తర్వాత 1997 సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చినటువంటి గోకులంలో సీతలో పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్తో ప్రేక్షకుల మన్నన అయితే పొందినప్పటికీ ఆ సినిమా కూడా ఆశించిన రేంజ్లో కూడా ఆడలేదు. ఇదే సినిమా తీస్తున్న సమయంలో నందిని అనే యువతితో ఇతని పెళ్ళి అయితే జరిగింది. కానీ వీరి వివాహ జీవితం చాలా రోజులు ఉండలేకపోయింది. చిన్న చిన్న మనస్పార్థలతో వీరు ఒకరికొకరు దూరంగా అయితే ఉన్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి 3వ సినిమా సుస్వాగతం రిలీజ్ అయ్యి హిట్ని అయితే సాధించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వన్ సైడ్ లవర్గా తన యాక్టింగ్తో మంచి ఆదరణ అయితే పొందడమే కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ని అయితే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ ఇండస్ట్రీ హిట్ని అయితే కొట్టి ఏకంగా 6 నంది అవార్డ్స్ని అయితే సంపాదించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని అయితే సంపాదించుకున్నాడు. ఒక పాత్ బ్రేకింగ్ లవ్ స్టోరీగా వచ్చినటువంటి ఈ మూవీ అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ గురించి 80s మరియు 90s కిడ్స్కి చాలా బాగా తెలుసు. ఫ్రెండ్స్, మీలో ఈ మూవీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్లో చెప్పండి. 1999లో వచ్చిన తమ్ముడు సినిమా బ్లాక్ బస్టర్ని సాధించి పెట్టింది. ఇప్పటి వరకు తీసిన పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో అత్యధిక షేర్స్ని సాధించి పెట్టిన మూవీ ఇది. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్కి చాలామంది ఫ్యాన్స్ అయితే అయిపోయారు. ఇప్పటి వరకు కూడా చాలామంది తన హెయిర్ స్టైల్ని కూడా కాపీ కొడుతూ ఉంటారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన బద్రి మూవీ సూపర్ హిట్ని సాధించింది. స్టోరీ ప్రకారంగా ఈ మూవీ అంతగా ఆకర్షించలేకపోయినా కేవలం పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మరియు అతని పేరు మీదనే నడిచిందంటే పవన్ కళ్యాణ్ గారు అప్పటికే ఎంత పాపులర్ అయ్యాడో ఈ సినిమాతో మనకు తెలుస్తుంది. అప్పట్లో ఈ సినిమాలో ఒక డైలాగ్ అయితే చాలా ఫేమస్ అయితే అయ్యింది. అది ఏంటంటే, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అని. ఈ సినిమా తీస్తున్న సమయంలోనే తన సహనటి రేణు దేశాయ్తో కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు సహజీవనం చేసి జనవరి 28, 2009లో మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. వీరికి కుమారుడు అకిరణందన్ మరియు కుమార్తె ఆద్య అయితే జన్మించారు. 2001 నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అయితే అమాంతం ఒక్కసారిగా ఆకాశాన్ని అయితే అందుకుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన ఖుషీ మూవీ బ్లాక్ బస్టర్ అయితే సాధించింది. అప్పటి వరకు ఏ మూవీ కూడా సాధించని రికార్డ్స్ అన్ని ఈ మూవీలో అయితే సంపాదించి పెట్టింది. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా యూత్ ఐకాన్గా మారిపోయాడు.
ఈ మూవీతో తనకంటూ సెపరేట్ యాక్టింగ్ స్కిల్స్ని ఏర్పరచుకున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ యాక్టింగ్తోనే చాలా మంది ఫిదా అయిపోయారు. ఈ మూవీతో తన యాక్టింగ్ స్కిల్స్నే కాకుండా తన కాస్ట్యూమ్ స్టైల్స్ మరియు హెయిర్ స్టైల్ని కూడా మార్చుకొని తన స్టైల్కే ఒక సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ని అయితే సంపాదించుకున్నారు. ఇప్పటికీ చాలామంది తన స్టైల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ మూవీ తర్వాత 9 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఏ మాత్రం ఒక్క ఇంచు కూడా క్రేజ్ తగ్గలేదంటే కేవలం ఖుషి మూవీ వల్లనే అని మనకు తెలుసు. 9 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తర్వాత 2012లో వచ్చిన మూవీ ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇదే సమయంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు అంతగా ఆడలేకపోయింది. తర్వాత 2013లో వచ్చినటువంటి అత్తారింటికి దారేది మూవీ పైరసీకి గురి అయి ఏకంగా 90 నిమిషాలు మూవీ రిలీజ్ అవ్వకముందే ఆన్లైన్లో అయితే వచ్చేసింది. ఈ దెబ్బతో ప్రొడ్యూసర్కి గుండెపోటు అయితే వచ్చేసింది. అక్కడ మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు తన మంచి హృదయంతో ప్రొడ్యూసర్కి ఒక గుండె దారిని అయితే ఇచ్చారు. అదేంటంటే తన రెమ్యునరేషన్ని తిరిగి ఇద్దాం అనుకున్నారంట. కానీ ఈ సినిమా ఎవరు ఊహించలేని విధంగా ఏకంగా 100 కోట్లను అయితే సాధించి పెట్టింది. అప్పటి వరకు ఏ మూవీ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఏ మూవీ కూడా 100 కోట్లు సాధించలేకపోయింది. కానీ అత్తారింటికి దారేది 90 నిమిషాలు ఆన్లైన్లో రిలీజ్ కాకముందే, సినిమా రిలీజ్ కాకముందే ఆన్లైన్లో వచ్చినప్పటికీ ఏకంగా 100 కోట్లు అయితే సాధించి పెట్టింది. దీనితో చూసుకున్నట్టయితే పవర్ స్టార్ ఏ రేంజ్లో ఎంత పాపులర్ అయ్యాడో మనకు ఈ మూవీ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ మూవీ కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసారంటే తను ఎంత జనాల ఆదరణ పొందాడంటే మనం తెలుసుకోవచ్చు. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వరుసగా 7 సినిమాలు, అందులో గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఏ ఒక్క మూవీ కూడా అంతగా రాణించలేకపోయాయి. తర్వాత ఇతని యొక్క రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్టయితే తన అన్న చిరంజీవి గారు 2008 ఆగస్టు 2వ తేదీన తన సొంత పార్టీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీలో యూత్ వింగ్ ప్రెసిడెంట్గా నియమించబడ్డాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లతోనే గెలుపునైతే పొంది. ఆ తర్వాత చిరంజీవి గారి నిలకడలేని రాజకీయంతో తన పార్టీని కాంగ్రెస్లో 2011 ఆగస్టు 20వ తేదీన విలీనమైతే చేశాడు. ఇది నచ్చగా పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల వరకు చిరంజీవి గారికి దూరంగా అయితే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ 3 సంవత్సరాల తర్వాత తాను కూడా సొంతగా ఒక పార్టీని అయితే స్థాపించాడు. అది దాని పేరే జనసేన పార్టీ. ఇది మార్చి 14, 2014లో అయితే స్థాపించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 175 అసెంబ్లీ సీట్స్కి గాను 140 సీట్స్కి పోటీ చేసింది. లోక్సభకి 25 ఎంపీ స్థానాలకి పోటీ చేసినప్పటికీ కేవలం ఒక అసెంబ్లీ సీట్స్ని మాత్రమే సాధించి పెట్టింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఆధైర్య పడకుండా తన సొంత పార్టీని తన 2 భుజాలపైన వేసుకొని నడిపించారు. ఒకవైపు సినిమాలు తీస్తూ వాటి నుండి వచ్చిన డబ్బుని పేదలకు కానీ కౌలు రైతుల కష్టాలని తీర్చుతూ తన పార్టీని కూడా బలోపేతం చేశాడు. ఇలా కాలంతో ప్రయాణిస్తూ ఒక పక్క సినిమాలు, మరొక పక్క తన పార్టీని చూసుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే మళ్ళీ 2024లో ఎలక్షన్స్ రాని వచ్చాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన తెలివితో తన సినిమాలోనే ఉన్న ఫేమస్ డైలాగ్ అయినటువంటి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనే డైలాగ్ ఇన్స్పిరేషన్తో టీడీపీ మరియు బీజేపీతో పొత్తు పెట్టుకొని కేవలం 21 అసెంబ్లీ సీట్స్కి మరియు 2 ఎంపీ సీట్స్కి మాత్రమే పోటీ చేశారు. జూన్ 4, 2024 అసెంబ్లీ రిజల్ట్ రాని వచ్చేసాయి. ఈసారి లెక్కలు తలకిందులుగా అయితే మారాయి. దేశ చరిత్రలోనే ఏ పార్టీ కూడా సాధించని ఘన విజయాన్ని జనసేన పార్టీ సాధించింది. పోటీ చేసిన అన్ని సీట్స్లలో విజయాన్ని అయితే సాధించింది. దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు అయితే చూసింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయాన్ని అయితే పొందాడు. జూన్ 12, 2024 తేదీన డిప్యూటీ సీఎంగాను కూడా ప్రమాణం అయితే చేశారు. మనము ఒకటైతే గుర్తించాలి, ప్రతి ఒక్కరికి ఓపిక అనేది చాలా వరకు ఉండాలి. ఓపిక అనేది ఉంటే ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఏది సాధించాలని అనుకుంటారో ఖచ్చితంగా అది సాధిస్తారనేది దీనికి ఒక మంచి ఉదాహరణ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇది ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ కుటుంబం నుండి ఒక యూత్ ఐకాన్గా మరియు ఒక డిప్యూటీ సీఎంగా ఎలా ఎదిగాడనేది మీకు కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇలాంటి వీడియో కోసం మీకు ఇంకా మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన వీడియోని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. మరి ఒక ఇంట్రెస్ట్ టాపిక్తో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బై బై, టాటా, జై హింద్, జై భారత్.